ఒక్క శివలింగం 1001 శివలింగాలతో సమానం. అనారోగ్యం నుండి బయటపడేందుకు యమధర్మరాజు, వనవాసంలో కష్టాల నుండి బయటపడేందుకు పాండవులు, పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసిన అర్జునుడు, ఇవన్నీ ఒకే క్షేత్రంలో జరిగిందంటే నమ్ముతారా? అవును, ఇదే నిజం. ఇంత ప్రాచీన చరిత్ర కలిగిన ఆ క్షేత్రం, ఆకట్టుకునే రాతి కట్టడాలు, అద్భుతమైన శిలా సౌందర్యంతో ఉట్టిపడే ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా? అయితే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల పుణ్యక్షేత్రంపై ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. చారిత్రాత్మక పుణ్యక్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైనటువంటి ప్రధానమైనటువంటిది. వందల ఏళ్ల శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆ శైవ క్షేత్రంలో ప్రముఖంగా ఆనాటి పురాణ కథల ప్రకారం కూడా ధర్మరాజు ఇక్కడే శివలింగానికి అయితే పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ద్వాపర యుగంలో పాండవులు కూడా వనవాస సమయంలో ఇక్కడ ఉన్నటువంటి శివుని అయితే పూజించడం జరిగింది. ఇందులో ప్రధానంగా అర్జునుడికి ప్రాప్తించినటువంటి ఏదైతే పాశుపతాస్త్రం ఉందో కూడా ఆ పాశుపతాస్త్రం కోసం అర్జునుడు ఇక్కడే తపస్సు కూడా చేసిన చరిత్ర అయితే ఆ ప్రాంతానికి ఉంది. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రాంబిల్లి మండలానికి సమీపంలో ఉన్నటువంటి పంచదార్ల పుణ్యక్షేత్రంగా చెప్తారు. దీన్ని పంచదార్లు అంటే గతంలో పూర్వ కాలంలో దీన్ని దారపాలెం అని పిలిచేవారు. క్రమక్రమంగా అది పంచదారులుగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భం నుంచి వస్తున్నటువంటి అంతు చెక్కని జలధారలు 5 జలధారలు ఉంటాయి. దాని ప్రకారం పంచదారులను కూడా ఈ ప్రాంతానికి అయితే ఒక ప్రాచుర్యంలో ఒక పేరు అయితే వచ్చింది. ఆ పంచదారుల పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి కార్తీక మాసాల్లో ప్రత్యేకంగా ఇక్కడికి లక్షల్లో భక్తులు కూడా వస్తారని చెప్తున్నారు. మరి ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి ఆ శివలింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఈ పంచదార్ల పుణ్యక్షేత్రంలో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక ప్రత్యేకతను అయితే చాటుకుంది. ఇక్కడ యమధర్మరాజుకి అనారోగ్యం జరిగినప్పుడు నారదుడి సూచన మేరకు అయితే ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిసినటువంటి పరమశివుని శివలింగాన్ని అయితే యమధర్మరాజు ఇక్కడ పూజలు చేయడం ద్వారా ఆయన అనారోగ్యం తొలగిపోయి కష్టాలు తొలగిపోవడం అనేది, అదేవిధంగా శాప విమోచనం కూడా జరిగిందని చెప్పి ఇక్కడైతే స్థల పురాణం చెప్తుంది. అదే నేపథ్యంలో ద్వాపర యుగంలో ఇక్కడ పాండవులు అయితే వనవాసం చేశారు. ఇదే స్థలంలో వనవాసం చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే మెట్లు ఉన్నాయో ఈ మెట్ల నుంచి కొంచెం ఆ కొండవారుగా వెళ్తే అక్కడే ఆ శివలింగం మనం చెప్పుకుంటున్నట్టు శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగాన్ని పాండవులు కూడా పూజించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో ఆ పంచదారులో స్నానం ఆచరించి అక్కడి నుండి శివలింగాన్ని అయితే పూజించడం ఇక్కడ గతంలో జరిగిందని చెప్పి కూడా స్థల పురాణం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ చోళరాజులు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో ఇక్కడ ఈ గుడి నిర్మాణాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి శిలా శాసనాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. దాంతోపాటు చోళుల సాంప్రదాయాలు కూడా ఇక్కడ ఈ దేవాలయాల మీద కనిపిస్తాయి. పూర్తి రాతి కట్టడంతో కూడుకున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఆకర్షణీయంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. అదే నేపథ్యంలో ఇక్కడ భక్తులు కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఇది ప్రాచుర్యంలోకి రావడంతో భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నట్టు ఇక్కడైతే స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ దారపాలెంలో ఏవైతే పంచదారులు ఉన్నాయో ఆ పంచదారులో స్నానం చేయడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఇటువంటి మైళ్ళు కూడా తొలగిపోతాయి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి జలంలో స్నానం ఆచరించడం సాంప్రదాయంగా చేసుకొని ప్రతి శుభానికి కానీ అశుభానికి కార్యక్రమాలు చేసినా కూడా ఇక్కడికి వచ్చి పంచదారుల్లో స్నానం ఆచరించి పాపాలను తొలగించుకొని దైవ దర్శనం చేసుకుని అయితే భక్తులు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే గత కొన్నేళ్ల క్రితం కూడా బయలుపడినటువంటి శివలింగం ఏదైతే ఉందో దీని మీద ఒకే శివలింగం మీద 1001 శివలింగాలు అయితే అమర్చబడి కూడా ఉన్నాయి. ఇదొక ప్రత్యేకంగా చెప్పవచ్చు. అంటే 1001 శివలింగాలకి అభిషేకం చేసిన పుణ్యఫలం కూడా ఇక్కడ దొరుకుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు, అర్చకులు తెలియజేస్తున్నారు. ఆ శివలింగాన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్థలంలో స్వయంభూగా వెలిసిందని చెప్పి కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంత ప్రాచుర్యం పొందినటువంటి ఈ శివలింగ ఈ శైవ క్షేత్రానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మరి ఈ స్థల పురాణం అదేవిధంగా ఎప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక పంచదారుల పుణ్యక్షేత్రంలో దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ 5 దారులు అంటే పంచదారుల ద్వారా నీరైతే ప్రవహిస్తుంది. భూగర్భంలో నుంచి ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినటువంటి ఆ నీరైతే అలా దారాల ప్రకారంగా ఇక్కడ రావడం, ఇక్కడ పాండవ వనవాసం సమయంలో పాండవులు ఇక్కడ స్నానాలు చేసి శివలింగాన్ని అర్చన చేసుకొని పూజలు చేసి ఇక్కడ వనవాసం చేసిన సమయంలో ఏర్పడినటువంటి ఈ దారాల దగ్గర స్నానాలు చేశారు కాబట్టి అది ఆచారంగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా పంచదారులకు వచ్చినటువంటి ఆ ప్రతి భక్తుడు ఇక్కడ ముందుగా అయితే ఈ పంచదారుల దగ్గర అయితే స్నానాలు చేసి ఇక్కడి నుంచి అయితే శివ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి మాధవ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే దార తిరగేస్తే రాధ అవుతుంది. ఆ రాధ ఎక్కడైతే ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ దారను అనుసరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మాధవ స్వామిని కూడా దర్శనం చేసుకుని అనంతరం కొండ మీద ఉన్నటువంటి ఆ స్వామివారి శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవడం అనేది సనాతనంగా వస్తుంది. దారులకు కూడా 5 పేర్లు అయితే ఉన్నాయి. 5 దారులకు 5 పేర్లు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చివరిని మనం చూసుకుంటే అక్కడ అందరూ కూడా నిలబడి స్నానం చేస్తున్నారు. అది ధర్మదార అంటే ధర్మరాజు అక్కడ స్నానం చేసినటువంటి ఆ దార ఏదైతే ఉందో దాన్ని ధర్మదారగా పిలుస్తారు. అది నిలబడి స్నానం చేయాలి. ఆ తర్వాత నుంచి ఇక్కడ వరుసగా ఉన్నటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇట్లన్నిటికీ కూడా ఒక్కొక్క దారికి ఒక్కొక్క పేరు. ఆ భీమదార, అర్జునదార, నకులదార, సహదేవదార అంటూ కూడా 5 దారాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మానవ నిర్మితం కాదు. పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అదొక అంతు చిక్కని రహస్యంగానే ఉందని చెప్పి ఇక్కడికి వచ్చే పురావస్తు శాస్త్ర నిపుణులు కూడా దాన్ని అయితే అంచనా వేయలేకపోయారని ఇక్కడ తెలుస్తుంది. మరి ఇంత పవిత్రమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి ఈ పంచదారుల ఉన్నటువంటి పంచదారుల ఆ ప్రాంతానికి ఆ పేరైతే పంచదారులుగా స్థిరపడిపోయింది. పూర్వం దీన్ని అయితే దారపాలెం అని కూడా పిలిచేవారు అంటారు. ఈ దారపాలెం ఏదైతే రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి దారపాలెం అనుకుని ఉన్నటువంటి ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి పంచదారులకి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అయితే పంచదారులు అని కూడా పిలుస్తుంటారండి. పంచ అంటే 5, దారులు అంటే నీటి ప్రవాహాలు కాబట్టి దీనికి పంచదారులు అనే పేరు వచ్చిందని చెప్పి శాస్త్ర చరిత్ర అయితే చెప్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ భక్తులు నిత్యం కూడా వస్తారు. అంటే ఒక్క శివరాత్రి లేదా కార్తీక పౌర్ణిమ కాకుండా ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని అయితే దర్శించుకోవడం ఇక్కడ సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. ఇక పంచదారుల్లో వెలిసినటువంటి మహిషాసురమర్దిని సమేత ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. మరి ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఇక్కడ లింగేశ్వరుడిని ఎవరు పూజించారు, ఏ కాలంలో పూజించారు, అసలు ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అనేది అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రవిశర్మ ఉన్నారు. శర్మ గారు చెప్పండి, అసలు ఈ రోజులో ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మహిషాసురమర్దిని సహిత ధర్మలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారు వచ్చి స్వామిని పరీక్షించి అభిషేకాలు చేసేవారు, హోమాలు చేసేవారు కాబట్టి ధర్మలింగేశ్వరుడు అయ్యారు. మన కిందని పంచదారాలు ఉంటుంది, దారాలు పడుతూ ఉంటాయి. ఒకటి ధర్మధార, భీమధార, అర్జునధార, నకులధార, సహదేవధార. ఈ 5 వీటిలో కూడా స్నానాలు చేస్తే మనకి ఉన్న పాపాలన్నీ పోతాయి. అలాగే ఇప్పుడు మీరు నీళ్లు తాగిన తర్వాత మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళి సంవత్సరం తర్వాత మళ్ళీ చూస్తే కనుక అదే రుచి ఉంటుంది. నాచు పట్టదు, పురుగు పట్టదు, ఎలా పట్టుకుని నీళ్ళు అలాగే ఉంటాయి. దీనిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చోళ చక్రవర్తులు 11, 12 శతాబ్దంలో తయారు చేశారు. అందుచేత ఇది సింహాచలం దేవస్థానం కన్నా పూర్వం ఉంది. సింహాచలం దేవస్థానం దీనికి 100 సంవత్సరాల తేడా. మీ కిందని దారిలోని పంచదారుల లోపల పెద్ద పాదాలు ఉంటాయి, దాన్ని సింహాద్రపన పాదాలు అంటారు. అంటే ఈయన బాహుమర్ది అప్పన్న స్వామి సింహాద్రపన్న. ఇక్కడ ఏంటంటే వివాహం కాని వాళ్ళు వచ్చి అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత వివాహం అవుతుంది. అలాగే ఇక్కడ మనం రాత్రి నిద్రించి ఉదయం లేచి అంటే ఇక్కడంటే గుళ్ళో నిద్రించకూడదు. ఎందుకంటే ఇక్కడ పరిసరాలు వేరు. అంటే మా పెద్దలు చెప్పడం మేము పూర్వం ఇక్కడ దేవతలు వచ్చి నాట్యం చేసేవారు, స్వామివారితో కూర్చుని నాట్యం చేసేవారు, గానాపం చేసేవారు అని చెప్పి రాత్రి 9 తర్వాత వచ్చి రానిచ్చేవారు కాదు. ప్రతి మండపంలో చూస్తే కనుక ఒక స్తంభానికి మీద ఆర్చి నుంచి కింద వరకు డిఫరెన్స్గా ఉంటుంది. దానికి రాగి మీద రాయి పెట్టి ఉంటుంది.
ఎక్కడ సిమెంట్ కానీ ఏది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శివాలయానికి సంబంధించి ఉపాలయాలు ఏమున్నాయి, అదేవిధంగా అసలు ఏ కాలంలో ఇక్కడ దీనికి మరో చరిత్ర కూడా వినిపిస్తుంది. యమధర్మరాజు అనారోగ్య సమస్యలతో ఇక్కడ శివుడిని పూజించాడు అని యమధర్మరాజుకి నారదుడు చెప్పడం వలన ఇక్కడికి వచ్చి పూజలు చేయడం వలన ఆరోగ్యం సిద్ధించిందని చెప్పి కూడా ఒక చరిత్రలో ప్రచారం ఉంది. అది ఎంతవరకు నిజం? అది పూర్వం పెద్దలు అనేవారు. అయితే శాస్త్ర ప్రమాణం మనకు దగ్గర లేదు. కానీ ఏంటంటే పెద్దలు చెప్పిందంటే వాళ్ళు పెద్దలు వాళ్ళు చెప్పుంటారు. అయితే ఏంటంటే ఆయనకి కుష్టి వ్యాధి వచ్చిందిట. అప్పుడు యమధర్మరాజుకి కుష్టి వ్యాధి వస్తే నారద మహాముని పలానా దగ్గర పంచధారలు ఉన్నాయి, 5 ధారలో స్నానం చేసి ఆ జలాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసుకో, 11 రోజులు అభిషేకం చేసుకో, నీకు తగ్గిపోతుందని చెప్తే ఆయన చేయడం వల్ల చేశారు. కాబట్టి అంటే యమ అంటే ఇబ్బందిగా ఉంటుంది చెప్పి ఆ ధర్మరాజు కూడా ఈ నీళ్ళు కలిపేశారు. పాండవులు దాంట్లో కలిపేశారు. యమధర్మరాజు అంటే యమ అంటే భయపడతారని చెప్పేసి యమధర్మరాజుని ధర్మరాజు కింద తీసేశారు అనమాట. అది ధర్మరాజు కూడా ఇక్కడ పూజలు చేశారు. అంటే వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసింది ఫస్ట్ ఆ గుండాలు ఎక్కడ ఉన్నాయి మనకు తెలియదు, ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చేస్తుంది మరి అంతా అండర్గ్రౌండే. అయితే ఏంటంటే వాళ్ళు అక్కడ స్నానం చేసి వచ్చి స్వామివారి ప్రశ్న చేశాక వాళ్ళ అరణ్యవాసం మొత్తం కూడా ఇక్కడే చేశారని చెప్పి అంటారు అనమాట. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ ఎప్పుడు గుర్తించింది? ఆ దేవాదాయ పరిధిలో ఎప్పటి నుంచి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామికి చేస్తున్నటువంటి నిత్య కర్మలు, ప్రత్యేక పూజలు ఏం జరుగుతాయి? ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకాలు ఉంటాయండి. సోమవారం పూట ఎక్కువ మంది జనం వస్తారు, సోమవారం శనివారం. తర్వాత కార్తీక మాసం, తర్వాత పౌర్ణమి నాడు జ్వలాతనం ఉంటుంది. ఇక్కడ ఇంకొక అప్పటపాలెం అని చెప్పి ఒకటి ఉంది, అక్కడికి వెళ్తారు ఆ రోజు. కనుమ నాడు అత్తగారి ఊరు భోగాపురం, అక్కడికి ఒకరోజు పూట వెళ్తారు, అంటే ఒకరోజు వెళ్తారు. తర్వాత పాల్గొన మాసం పౌర్ణమి అంటే హోలీ పౌర్ణమి నాడు రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలామంది వస్తారు. కళ్యాణం చూసి అక్షంతలు తీసుకుని వెళతారు. తలంబ్రాల అక్షంతలు పంచుతారు అనమాట అందరికీ. అప్పుడు ఆ రోజుని కళ్యాణం అయిన తర్వాత అరటిపళ్ళు విసురుతారు. మన బ్రహ్మ విసురుతారు అన్నమాట. అది ఎవరికి ఏది దొరుకుతుందో అది పిల్లలు లేని వాళ్ళు తింటే గనక, లేదా వివాహం కాని వాళ్ళు తింటే గనక వెంటనే వివాహం కానీ సంతానంగా జరుగుతుంది. అది సంగతి. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి అంటే ప్రధానంగా మహిషాసురమర్దిని సహిత ధర్మలింగేశ్వర స్వామికి ఆనుకొని సంబంధించిన ఉపదేవాలయాలు ఏంటంటే ఉన్నాయి, అక్కడ ప్రత్యేకత? ఇక్కడ ఉపదేవాలయాలు అంటే మీకు వచ్చేటప్పటికి ఇక్కడ చిన్న లింగం ఉంటుంది, చిన్న గూట్లా ఉంటుంది. అది వృద్ధ ధర్మలింగేశ్వరుడు అంటారు. అంటే 10 గంటలకల్లా మనం అభిషేకాలు ఆపేస్తాం. అక్కడ నుంచి పాలు ఎవరైనా వేసుకోవాలంటే వారి స్వహస్తాలతో అక్కడ స్వామివారు వేసుకోవచ్చు. తర్వాత కాశీ విశాలక్ష సమేత విశ్వేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వరుడు అంటారు, ఆయన కూడా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మార్కెట్ లింగం, అలా వరుసపెట్టి లింగాలు ఉంటాయి అన్నమాట. మీకు 8 లింగాలు వస్తాయి. ఈ స్వామితో కలిపి 8 లింగాలు వస్తాయి. అలాగే మీకు ఆ శివధారం దగ్గర ఎక్కుతున్నప్పుడు సహస్రలింగేశ్వరుడు ఉంటుంది. ఒక్కసారి మనకు అభిషేకం చేస్తే కనుక 1001 సార్లు చేసాడు అభిషేకం. అంటే ఆ స్వామి చుట్టూ చిన్న చిన్న లింగాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే అభిషేకం చేస్తామో ఆ పాలున్న స్వాముల మీద పడుతూ వస్తాయన్నమాట. అందుకే సహస్రలింగేశ్వరుడు అంటారు. అది భూగర్భంలో కూరుకుపోయింది. ఒక భక్తుడు తను అనకూడదు కానీ కొంచెం అలా విరాళం సేకరించి ఆ స్వామివారి ఆలయం తయారు చేయడం జరిగింది. ఇది 1970లో పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించారు. తర్వాత మన దేవాదాయ ధర్మశాఖ వాళ్ళు కూడా స్వీకరించి కొంచెం అలాగా డెవలప్ చేసుకొస్తున్నారు. ఎప్పుడైతే స్నానాలు చేస్తున్నామో అక్కడ రాధామాధవ స్వామి అని ఉంటాడు. ఆయన క్షేత్రపాలకుడు, ఈయనైతే ద్వారపాలకుడు లెక్క వస్తుంది అనమాట. అంటే ఆయన్ని దర్శనం చేసుకుని మనం ఇక్కడికి రావాలి. అయితే ఏంటంటే కొంతమంది భక్తులు తెలియక వచ్చేస్తుంటారు. ఇప్పుడు సింహాచలం ఉంది, వరాహ నరసింహస్వామిని చూసుకున్న తర్వాతనే లోపలికి స్వామివారికి వెళ్ళాలి. అలాగా అక్కడ ఏంటంటే స్వామివారి దర్శనం అయిన తర్వాత మనకి ఇక్కడికి రావాలి. ఇక్కడ ఏంటంటే పిండ ప్రదానాలు చేస్తారు. అలాగే మన జంగమతం కానీ వైష్ణవ మతం కానీ ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు గుళ్ళో చేసేవాళ్ళమే. తర్వాత వీళ్ళు పూర్వంలా కాదు, ఇప్పుడు ఏంటంటే అంచేత గుడి ఇక్కడ కట్ చేసేసి కింద పెట్టేవాళ్ళు, బిల్డింగ్లో ఉందన్నమాట. ఇక్కడ మండపాలు చూసాను, చాలా వరకు ఉన్నాయి కదా. ఈ మండపాలు చూస్తే ఒక రకమైనటువంటి శిల్ప సౌందర్యం, అదేవిధంగా శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ మండపానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు. ఏ మండపాలు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ వచ్చి
కళ్యాణ మండపం ఒకటి ఉంది. అంటే కళ్యాణం అంటే స్వామివారి కళ్యాణం అయ్యేది. పూర్వం అంటే అంత అడవి కాబట్టి తక్కువ మంది భక్తులు వచ్చేవారు, చేసేవారు. తర్వాత ఇది నాట్య మండపం. ఇప్పుడు మనం మాట్లాడేది నాట్య మండపం. అంటే రాజులు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని వీళ్ళు చూస్తూ ఉంటే నాట్యం చేసేవారు. అందుకు దానికి నాట్య మండపం. మీకు అక్కడ చూడండి గ్రిల్స్ చూపిస్తా. తర్వాత అదంతా కూడా 1979లో అది తయారు చేశారు. మీకు పైన ఫ్రేము నట్ అండ్ బోల్ట్స్ మాత్రం ఐరన్, తక్కిందంతా వుడ్ అంటే కర్ర. మరి అప్పుడు 79 అంటే చూడండి ఇప్పటికి వచ్చి ఇన్ని సంవత్సరాలు చెక్కు చెదరలేదు. అయితే ఏంటంటే మా పురావశాఖలు చెప్తున్నారు, తర్వాత దేవాదాయ ధర్మశాఖలు చెప్తున్నారు, మేము చెప్పుకుంటున్నాం. చేసినా సరే వచ్చిన భక్తులు దయచేసి దేవాలయాన్ని కాపాడండి. మీరేం చేస్తున్నారంటే ఈ మండపంలో రావడం, అది వాటి మీద కొట్టడం చేయడంలో ఆ శాసనాలు తక్కువ మొక్కలు పోతున్నాయి. అది మేము ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. పాపం దేవాదాయ ధర్మశాఖ చూస్తున్నా చెప్తున్నా సరే వినట్లేదు. పురశాఖలు వస్తున్నారు చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ధ్వజస్తంభం శిథిలావస్థ అయిపోయింది. దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి. చేయాలంటే భక్తులందరూ కూడా మనం సహకరించాలి. ఇప్పుడు శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏ సమయానికి ఇక్కడ పూజలు ప్రారంభమవుతాయి? ఆ రాత్రి అంతా కూడా అంటే శివ జాగరణ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి? భక్తులు ఏ సంఖ్యలో వచ్చారు? మనకి సాయంత్రం రాత్రి 8:30 నుంచి మనకి లింగోద్గోళ అభిషేకం స్టార్ట్ అవుతుంది. మీదంతా పూర్తి అంటే పంచామృత అభిషేకాలు, తర్వాత ఫలరసాలు, విభూది, గంధం, ఇవన్నీ సెంటు మొత్తం అన్నీ వేస్తారు. అయిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. స్వామి నివేదన ఒక 10 నిమిషాలు ఆపుతారు. అలంకరణ చేసి స్వామివారి నివేదన చేసిన తర్వాత భక్తులు అనుమతిస్తారు. అప్పుడు నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ పాదుకలు అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ. మీకు అదంతా పూర్తికి 2:30, 3 అవుతుంది. ఈ లోపల మీ జాగరణ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కిందని వెళ్ళి స్నానాలు చేసి శుభ్రంగా శుచిగా స్నానం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యన భక్తులు కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ మోసుకెళ్ళని తల్లిబట్టలు మోసుకెళ్ళని చెప్పి ఇక్కడ కింద వదిలేస్తున్నారు. అది చాలా తప్పు. పూర్వం ఏంటంటే కుంకుడికాయ వాడేవారు, ఇప్పుడు కుంకుడికాయ వాడట్లేదు. దాని మీద కాలు వేసి జారి పడిపోయిన చాలామంది ఉన్నారు. సమేత ధర్మలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఈవో తేజ మనతో పాటు ఉన్నారు. శివరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, దాంతోపాటు ఆలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఆలయం ఏదైతే ఉందో ప్రతి ఏడాది కూడా శివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వేల సంఖ్యలో కూడా భక్తులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అవునండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐన్యూస్ వారికి ఇక్కడ ఏంటంటే ఇది ప్రాచీన పుణ్యక్షేత్రం ఉమా సమేత ధర్మలింగేశ్వర స్వామి ధర్మరాజు వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కాబట్టి ఇది అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం. అలాగే ఏంటంటే ఇక్కడ ఆకాశదారులు పడతాయండి. 5 దారుల నుంచి పుట్టదారు అని 4 పుట్టదారులు ఉంటాయి, ఒకటి ఆకాశదారు ఉంటుంది. అలాగే దీనికి సీక్వెన్స్గా ఏంటంటే 5 శివలింగాలు కూడా ఉంటాయి. అవి చాలా పురాతన వ్యవస్థకు చేరుకున్నాయి. ఈ మధ్యనే వాటిని రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోద్ది శివరాత్రి రోజుకి. అలాగే భక్తులు కూడా అధిక వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉందండి. గతంతో పోల్చుకుంటే ఈసారి కూడా ఒక 2,000-3,000 మంది పెరిగే అవకాశం ఉంది. దానికి తగినట్లుగా శివరాత్రి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అని, అలాగే క్యూ లైన్స్ పద్ధతి కానీ, అలాగే తల్లులకు పాలు ఇవ్వడానికి కూడా మేము సపరేట్గా గదులు ఏర్పాటు చేసామండి వాళ్ళకి కూడా. అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం చల్లని వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిఎస్పీ గారు కూడా దీనికి విజిట్ చేశారు. అలాగే కలెక్టర్ మేడం కూడా డైరెక్ట్లీ మానిటర్ చేస్తున్నారండి. ఇక్కడ అన్ని వసతులు అయితే పటిష్టంగా ఏర్పాటు చేసాము. క్యూ లైన్స్ కూడా మేము అంతకుముందు టెంపరీగా వేసామండి. ఈసారి పర్మనెంట్ క్యూ లైన్స్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఈ దారి దగ్గరకు వచ్చే భక్తులు ఏంటంటే తోపులాట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము పర్మనెంట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసాం. అవి కూడా మీరు చూడొచ్చు ఒకసారి. అట్లాగే పై దేవాలయం చుట్టూ కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా పర్మనెంట్గా ఉన్నాయి అన్ని విషయాల్లోని. అలాగే అన్నదానం భక్తులకి టికెట్లు పెడుతున్నారా, ఫ్రీ దర్శనమా, ఉచిత దర్శనంతో పాటు ఏంటంటే ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. అలాగే అభిషేకాలు కూడా మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ రోజు ప్రత్యేకంగా వచ్చి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా టికెట్ ఎప్పుడు దేవస్థానం తరపు నుంచి పెడతాము. ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయండి.
పార్కింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కానీ విఐపీలకు కానీ ఆ పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. అది ఎక్కడెక్కడో నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి తిరిగి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు అంటే మార్గం అంతా మనం చూసాం. అంతా కూడా చిన్న ఇరుకుగా ఒక గ్రామం వీధిలో నుంచి వచ్చినట్టుగా ఇక్కడికైతే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత విశాలమైనటువంటి ప్రదేశం అయితే ఉంది. ఆ ఇరుకు రోడ్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఉంటాయి అంటే ఈసారి ఏంటంటే మనం వన్ వే ఎగ్జిట్ ఒకవైపు ఎంట్రన్స్ ఒకవైపు ఇచ్చామండి. ఇంతకుముందు ఏముండేదంటే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకే వైపు ఉండడం వల్ల ఏమయ్యేదంటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి మధ్యలో తోపురాట్లు జరిగేవి. ఈసారి అట్లా లేదు. ఈసారి ఖచ్చితంగా ఏం చేసామంటే వన్ వే ఎంట్రన్స్ ఇచ్చాం, వన్ వే ఎగ్జిట్ ఇచ్చాము. అండ్ దట్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఈజ్ అబౌట్ 10,000 వెహికల్స్ వరకు మనం పట్టడానికి అవకాశం ఉందండి. అవన్నీ కూడా క్లీన్ అండ్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది పరిస్థితులు అయితే. ఈసారి దీనికైతే వచ్చి ఎటువంటి ఇబ్బంది జరగదండి. పోలీస్ సహకారం ఎంతవరకు తీసుకుంటున్నారు? గతంలో ఏవైనా సంఘటనలు జరుగుంటే వాటిని అనుభవంలో పెట్టుకొని ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా చక్కదిద్దారు? ఈసారి డిఎస్పీ గారు నిన్న వచ్చారండి. మొత్తం అన్ని కూడా ఎవ్రీథింగ్ మానిటర్ చేశారు. ప్రత్యేకంగా బైక్లకి ఒకవైపు ఇచ్చాము, 4 వీలర్స్ అన్నింటికి కూడా ఒకవైపు ఇచ్చాము. అంటే రెండు కూడా కాన్ఫ్లిక్ట్ రాకుండా 2 వెహికల్స్కి కూడా ఈసారి అటువంటి ఏమీ జరగకుండా మేము ప్రతిష్టంగా అయితే ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ ప్రధాన శివలింగంతో పాటు 5 పంచలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 5 లింగాలు కూడా వేరే ఉన్నాయి. అవి ఇప్పటివరకు ఎండ వానకి తడుస్తూనే ఉన్నాయి. వాటికి సంరక్షించే పరిస్థితులు ఏమండి? అవునండి, దాతలు అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీని పట్టుకొని కొంతమంది దాతల సహకారంతో వాటన్నింటికి కూడా అంటే 5 శివలింగాలు ఉన్న వాస్తవేనండి. ఇప్పుడు వరకు కూడా వాటికి ఎటువంటి అంటే ఎండావానకి తడుస్తూనే ఉండేవి. ఈసారి అలాంటి పరిస్థితులు ఏమి లేవు. దానికోసం దాతల సహకారంతో మేము అంటే రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ వెరీ వెరీ మచ్ రెడీ ఫర్ దట్ మహాశివరాత్రి ఆల్సో. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ అంటే గత శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాతి కట్టడాలు, శిలా శాసనాలు, అద్భుతమైనటువంటి శిలా సౌందర్యాన్ని కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం ఇదేదైతే మనకు కనిపిస్తుందో ఇదంతా కూడా ఒక మండపం. దీనిని నాట్య మండపం అని చెప్పి కూడా గతంలో చెప్పేవారట. ఆ రోజు రాజుల కాలం అంటే ఇక్కడ ప్రాంతాన్ని పాలించేటువంటి రాజుల కాలంలో ఇక్కడ రాజులు వచ్చిన సందర్భంలో వాళ్ళకి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కోసం నిర్మించినటువంటి ఈ మండపాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి శిలా సౌందర్యంతో నిర్మించినటువంటి ఈ రాతి కట్టడాలు ఎలాంటి ఆధారం లేకుండా ఒక రాయి మీద ఒక రాయి పేర్చి ఎలాంటి సిమెంటు సున్నం గట్ట లేకుండా కూడా దీన్ని కేవలం ఒక రూపాలను తయారు చేసి ఆ రూపాలను ఒకదాని మీద ఒకటి నిలబెట్టి ఆనాటి నిర్మాణ పాటవాన్ని నిర్మాణ ప్రతిభను తిలకించే ప్రదర్శిస్తూ కూడా అయితే పూర్తి స్థాయిలో ఈ మండపం నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇది చెక్కు చెదరకుండా ఉంది. చూసుకుంటే ఇక్కడ మనం ఈ స్తంభం మీద చూస్తే అప్పటి రాజుల తాలూకా శాసనాలు అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ శాసనాల ఆధారంగానే ఇది ఎప్పుడు నిర్మించారు అనేది కూడా దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. పురావస్తు శాఖ కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే సేకరించింది. అప్పటి నుంచి కూడా పరిరక్షణ కూడా చేస్తూ దేవాదాయ శాఖ కూడా అప్పచెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్కట శిల్ప సౌందర్యాన్ని కూడా వాళ్ళ నైపుణ్యాన్ని అప్పటి శిల్పుల నైపుణ్యానికి ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సింహం బొమ్మలు వరుసగా కూడా సింహాలతో పాటు అక్కడ రాజులు ఆనాటి రాజులు ఎవరైతే ఉన్నారో చోళుల కాలం నాటి సాంప్రదాయాల ముద్రికలు కూడా ఇక్కడైతే ముద్రించడం జరిగింది. ఇదే విధంగా అదొక మండపాన్ని తలపిస్తుంటే ఇక్కడ ఈ స్తంభం మీద మనం చూసుకోవచ్చు. ఇది ఆనాటి రాజుల చిహ్నాలు. వరాహము అంటే ఇక్కడ మనం ఈ ఆకారం ఏదైతే ఉందో ఇది వరాహస్వామి వరాహంగా వాళ్ళ చోళుల తాలూకా కాలంలో దీనికైతే ప్రత్యేకత ఉండేది. అదేవిధంగా ఇవి ఛత్రాలు అంటే రాజుల ముందు ఉపయోగించేటువంటి ఛత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ విధంగా ఆనాటి కాలం నాటి చిహ్నాలను అయితే ఇక్కడ పొందుపరిచి ఈ శిలా సౌందర్యాన్ని అయితే ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి స్తంభం ప్రతి ఒక అద్భుతాన్ని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి శిలా సౌందర్యాన్ని ఆనాటి తూర్పు చోళులు అనగా పిలువబడి ఆనాటి ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సాంప్రదాయాలని కూడా ఇక్కడ ఇప్పటికీ ప్రదర్శిస్తూ వాటికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. దీనికి ఎదురుగా ఉన్నటువంటి మండపాన్ని చూసుకుంటే అద్భుతం. ఇక్కడి నుంచి దాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈనాటి నిర్మాణాలకి అసలు ఎటువంటి నిర్మాణాలు కూడా సరితోగనికంటే అటు ఒక అద్భుతమైనటువంటి మండపాల నిర్మాణం పూర్తి రాతి కట్టడంతో ఉన్నటువంటి ఈ శిలా సౌందర్యంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా చారిత్రక నేపథ్యం సాక్షిభూతంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంగణం అంతా కూడా
ఆనాటి కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మనకి గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ తరానికి సాక్షిభూతంగా నిలుస్తుంది. వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉందని చెప్పి కూడా ఇక్కడ సందర్శిస్తున్నటువంటి సందర్శకులు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, సిబ్బంది కూడా కోరుతున్నారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నప్పటికీ కూడా దీన్ని ఇంకా పూర్తి స్థాయి పరిరక్షణ చేస్తే మరింత ప్రాచుర్యం పొందే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఆ దిశగా అధికారులు కూడా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇక పంచదారలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించుకునేందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంచదారలో స్నానాలు ఆచరించి శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి కొంతమంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. అసలు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతుంది, వాళ్ళ నమ్మకాలు ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు? నేను ఎన్ని సంవత్సరాలు నేను రాలేదు, కానీ నేను హిందుస్థాన్ షిప్యార్డ్లోని వర్క్ అయింది 1979 నుంచి. ఇక్కడ నేను మ్యారేజ్ చేసిన తర్వాత కొత్తూరు మామిడారి దగ్గర మా అత్తవారి ఇల్లు. అక్కడ తర్వాత నేను ఈ పంచదారులని నాకు తెలిసింది. ఇక్కడే 1979 అక్కడి నుంచి నేను షిప్యార్డ్లో పిక్నిక్ ప్రతి సంవత్సరం దగ్గర ఒక 10 సంవత్సరాలు పెట్టి పిక్నిక్కి ఇక్కడికి వచ్చేవాడిని. అప్పటికి ఓన్లీ శివాలయం గుడి ఒక్కటే ఉండేది, ఒక అడవిలాగా ఉండేది, ఏం ఉండేది కాదు. ఆ ముందు మొదటే ఇల్లు తప్ప ఇదంతా ఏమీ లేదు. అప్పుడు జరిగిన స్టోరీ ఇది. అప్పుడు ఆ గుడిలోకి ఒక పాము లాంటిది, పెద్ద పాము రాత్రి వచ్చి ఆ శివాలయంగా చేసి వెళ్ళిపోయిన తెల్లవారుజాము పంతులు గారు వచ్చారు. మేము ఎందుకు వచ్చారు పిక్నిక్ వచ్చినట్ట ఆ పంచడానికి వెళ్ళేవారు. వెళ్తే గంట కొట్టుకుని వెళ్ళేవారు. అప్పుడు ఆ పాము సౌండ్కి అలా వెళ్ళిపోయేది. అంటే పాము పూర్తి తోకలా చూసాం అంతే. మీరు చూసారు తోకలాగే ఉండేది, అంతా బుర్ర లోపలికి వెళ్ళిపోయేది. ఇప్పుడు వరకు మరి ఇప్పుడుగా ఉందని మాకు తెలియదు. నేను ఎప్పుడూ సాధారణంగా ఇంకా రిటైర్ అయిన తర్వాత అప్పుడు వచ్చేవాడిని బాగా. అలా కొద్ది డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఏదో పని ఎలా మారింది అప్పటికి, అంటే 78, 79 సమయానికి 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి చాలా మార్పు వచ్చింది, చాలా ఎక్కువ హ్యాపీ. అంటే ఈ స్నానం చేసిన దానికి ఒళ్ళంతా నొప్పులున్నా ఏమున్నా తేలిగా ఉంటుంది సార్. అదొకటి వల్ల బాగా చేశారు. దీని పవర్ ఏ స్నానాలైనా శుభకార్యాలైనా ఏమైనా ఒకవేళ స్వాములకి వచ్చినా ముందు స్నానం చేస్తే చాలా మంచిది. బాగా హ్యాపీగా మా కార్తీక మాసంలో పిక్నిక్ ఇక్కడే అమ్మా. మేము చెట్టు కింద వండుకున్నాం మా చిన్నప్పటి నుంచి. తెల్లారుజాము శివరాత్రికి అయితే అమ్మ ఇదంతా పరసు, చాలా పెద్ద పరసు చదువుతుంది. 2 గంటలు బయలుదేరి నడిచి, అప్పుడు ఇవన్నీ లేవు కదా. ఇక్కడేమో స్నానం చేసి అక్కడ పుట్టదారి ఉంది. ఆ పుట్టదారి పంతులాలు ఉండేవారు. ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఆ పంతులతో వేసుకొని అప్పుడు గుడికి వెళ్ళి ఈ పరచు చూసుకొని నడుచుకొని వెళ్ళిపోయేవారు తెల్లవారు. మామిడాడ, కొత్తూరు, అవన్నీ పల్లెటూరు నుంచి పొలాలంటే జనం. మా తాతయ్య ఏమో మా నాన్నగారు భోజనాలు పెట్టేవారు మా ఊళ్ళో. శివరాత్రికి వచ్చిన వాళ్ళు వెళ్ళారు అమ్మ. అప్పటి నుంచి ప్రతి దానికి స్నానం ఇక్కడమ్మా. ఒక మైలు స్నానాలైనా, ఒక భర్త పోయినా, ఏ పుణ్య స్నానాలైనా ఇక్కడే. మాఘమాసంలో తర్వాత ఏమో శివరాత్రికి, కార్తీక మాసం 4 రోజులు ఇంకా పండగే పండుగ. ఇక్కడ మేము అనకాపల్లి నుంచి వచ్చాం సార్. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ముందు ఇక్కడ స్నానాలకు వస్తుంటామండి. దారపాలెం అనేది చాలా పురాతనమైన, ఇక్కడ దారపాలెం అనేది చాలా పురాతనమైనది. ఇక్కడ పంచదారులు అంటారు. 5 పంచదారులు అంటే 5 దారులు అన్నమాట. ఈ 5 దారులు ఇప్పుడు వచ్చి చాలామంది కనిపెట్టారు. ఈ వాటర్ ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఈ వాటర్ ఇక్కడ వచ్చే వాటర్ అంతా ఇక్కడ ఇంచుమించు 100 ఎకరాలు సాగు చేయడానికి వాటర్ వెళ్తుందనేసి ఇక్కడ అందరూ అంటుంటారు అన్నమాట. అది సార్ చాలా చూడదగ్గది. ఇప్పుడు వచ్చే శివరాత్రి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. అది కాకుండా ఇక్కడ గురుకులం ఉంది ఇక్కడ, ఇది మన బీసీటీ, ఇది కూడా చాలా మంచిది. ఇక్కడ కూడా అన్నీ నేర్పుతారు మా బ్రాహ్మణులకి ఫ్రీగాన. పంచదారుల అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, శైవ క్షేత్రం. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో
అర్చనలు చేసి అభిషేకాలు చేసి పూర్తి స్థాయిలో ఒక భక్తి భావంతో తిరిగి వెళ్తున్నటువంటి పంచదారులు ఇప్పటివరకు మనం చూసినటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాతి కట్టడాలు శివలింగంలో ఉన్న ఆ శివలింగాన్ని కూడా అంచనా వేసి అది 9వ శతాబ్దం నాటి ప్రాంత 9వ శతాబ్దంలో ఇక్కడ పూజలు జరిగినట్టుగా చోళులు దీన్ని పాలించినట్టుగా ఆ చోళుల కాలంలో ఈ శివాలయం అభివృద్ధి చెందినట్టుగా కూడా అయితే పురావస్తు శాఖ అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ పంచదారుల శివక్షేత్రం ఏదైతే ఉందో ఉమాసహిత ధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. శివరాత్రి నాడు ప్రత్యేకంగా ఇక్కడైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో చోళులు ఇక్కడ వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి శివునికి కళ్యాణాలు కూడా చేసి ప్రత్యేక పూజలు కూడా చేసి ఇక్కడ పాలించిన సమయంలో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేది. ఆ చోళుల కాలంలో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేది. దానికి కారణం కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమాసహిత ధర్మలింగేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆనాటి నమ్మకాన్ని ఆనాటి ఆచారాన్ని కొనసాగిస్తూ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగింపుగా ఈ దేవాలయంలో ఇప్పుడు కూడా భక్తులైతే రావడం జరుగుతుంది. ఆనాటి కాలంలో ఏదైతే ధర్మరాజు పూజలు చేసిన కాలం కావచ్చు, ధర్మరాజు పూజలు చేసిన కాలం కావచ్చు, అప్పటి నుంచి కూడా ఒక నిగూఢ రహస్యంగా ఉన్నటువంటి ఆ పంచదారలు ఏవైతే దారాలు వస్తున్నాయో ఆ దారాల్లో స్నానం ఆచరించడం వల్ల పుణ్యాలు కలుగుతాయి, పాపాలు పోతాయని వస్తున్నట్టు నమ్మకం ప్రకారం భక్తులైతే ఇక్కడ రావడం జరుగుతుంది. మనం చూసుకున్నా ఇప్పుడు విజువల్ మొత్తం కూడా చూసుకుంటే పురాతనమైనటువంటి కట్టడాలు అప్పటి నుంచి కూడా అవి చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని ఆ శిల్ప సౌందర్యం, శిలా శాసనాలు, రాతి కట్టడాలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ఒక పుణ్యక్షేత్రంగానే కాదు ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ఆకట్టుకుంటుంది. మరింత దీన్ని అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేవాదాయ శాఖ ఆదాయంతో పాటు పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.